అందరికీ నమస్తే అండి. నేను మీ భారతిని. వెల్కమ్ టు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నిజంగా నా వీడియోస్ వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అంతా షేర్ చేయండి. ఏంటి నా వెనకాల కాప్స్ అందరూ ఉన్నారనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు శనివారం పూట మా ఊరు సంతకు బయలుదేరడం జరిగింది. అక్కడ రక్షక భటులు కొంతమంది మహిళలను చూపించి ఒక యాప్ గురించి అవేర్‌నెస్ ఇవ్వడం జరిగినది. ఆ యాప్ ఏమీ కాదండి, శక్తి యాప్. శక్తి యాప్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్. ఈ యాపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగినది. ఎవరైతే ఈ వీడియో చూస్తారో వెంటనే ఈ యాప్‌ని ఇన్‌స్టాలేషన్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలు 6 ఏళ్ల బాలికల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఇంటి నుంచి బయటికి వెళ్లి సురక్షితంగా ఇంటికి రావడానికి ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, తర్వాత దుష్ట శక్తులనేవి ఆవహిస్తూ ఉంటాయి. ఇలాంటి బారి నుంచి సురక్షితంగా, త్వరితంగా మనకి సేవలు చేయడానికి అందుబాటులో ఈ యాప్ అనేది ఉంటుంది. మనము పూర్తిగా మన మీద మనము తగు జాగ్రత్తలు తీసుకుంటూ రక్షక భటులకు పూర్తిగా సహకరిస్తూ ఈ యాప్‌తో మనం వాళ్ళతో అనుసంధానంగా ఉంటే మనకి ఎలాంటి ఆపదలనేవి రాకుండా సురక్షితంగా ఇంటికి చేరొచ్చండి. ముఖ్యంగా మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది కూడా. ఈ అభివృద్ధి చెందిన భారతదేశంలో మహిళల పాత్ర అనేది ఎంతో ఉందని నా అభిప్రాయము. మహిళలనేది గృహిణులుగా ఇంట్లో కానీ, బయట కానీ వివిధ రకాల వృత్తి నైపుణ్యాల్లో వాళ్ళ ప్రతిభని, ధైర్య సాహసాలన్నీ కూడా చూపిస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా వాళ్ళ ప్రతిభని చూపిస్తున్నారు. ఇంత ప్రతిభావంతమైన, శక్తివంతమైన ప్రతిభను భారతదేశ అభివృద్ధికి ఎంతో ఎంతో అవసరము. ఈ ప్రతిభను, ఈ శక్తిని మనమంతా కూడా అంతరించిపోకుండా మ దుష్ట శక్తుల బారిన పడి అంతరించుకోకుండా మనల్ని మన భద్రత, మాన ప్రాణాలు సంరక్షణతో, ఆత్మాభిమానంతో కూడిన తగు చర్యలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చర్యలనేది చేపట్టినది. ముఖ్యంగా మహిళలనేవి తన పిల్లలకి చిన్న పిల్లలైతే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే దాని గురించి తెలియజేయాలి. అదేవిధంగా బయటెళ్ళినప్పుడు అపరిచిత వ్యక్తులతో, ఎలాంటి పరిచయం లేని వాళ్ళతో మాటలనేవి ఉండకూడదని తగు జాగ్రత్తలనేవి తీయాలి. అదేవిధంగా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని స్కూల్‌కి కానీ, కాలేజ్‌కి కానీ, లేకపోతే ఎంప్లాయీస్, మహిళా ఉద్యోగస్తులు కానీ వాళ్ళ పేరెంట్స్ అందరికీ చెప్పవలసింది ఏమంటే, మనకి సురక్షితంగా ఉండే టైంని ఎంచుకొని కన్వీనియంట్‌గా ఉండే టైం చూడాలి. అట్లా అనివార్య సమయంలో నైట్ షిఫ్ట్ చేయాల్సొచ్చినప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ యాప్ ద్వారా వాళ్ళని సంరక్షించుకోవచ్చు. ముఖ్యంగా ఏదైనా మహిళలు కానీ, ఉద్యోగస్తులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి, లేదా స్టూడెంట్స్ ఏదైనా అనివార్య కార్యంలో మిడ్‌నైట్‌లో స్ట్రక్ అయిపోయినప్పుడు వెంటనే ఈ యాప్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసినప్పుడు రక్షక భటులు అనేవాళ్ళు భద్రతతో కూడిన ఒక షెల్టర్ అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి మార్నింగ్ సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేయబడుతుంది. అదేవిధంగా నైట్ షిఫ్టులు చేసే మహిళా తల్లులు ఉంటారు కదా! ఆ తల్లులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని కాలేజ్ నుంచి కానీ, స్కూల్ నుంచి కానీ, లేదా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ఏదైనా అనివార్య కారణం వెళ్ళి స్ట్రక్ అయిపోయినప్పుడు మిడ్‌నైట్‌లో ఆ మహిళ పేరెంట్ మదర్ అనేది కూడా ఈ యాప్‌ని ఉపయోగించి కాల్ చేయడం వల్ల వాళ్ళ బిడ్డని ఏ ప్లేస్‌లో ఉందో ఆ ప్లేస్‌లో దగ్గరగా ఉండే పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి వాళ్ళకి భద్రతంగా ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేసి, మనకి భద్రతంగా వాళ్ళకి ఇంటికి చేర్చబడుతుంది. ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 10 రకాలైన సేవలున్నాయి. ఈ సేవలన్నీ కూడా మనకు ఆ సిట్యుయేషన్‌ని బట్టి మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్, తర్వాత వచ్చి ట్రావెలింగ్ సేఫ్టీ కానీ, వాట్సాప్ ద్వారా పోలీసులు కానీ, డైల్ 100 కానీ ఇమ్మీడియేట్ చర్యలు తీసుకోవడానికి ఈ యాప్‌లో ఉండే ఆప్షన్స్ అనేది కూడా మనం ఉపయోగించుకోవచ్చు. హ్మ్. ముఖ్యంగా ఇది ప్లే స్టోర్‌లోకెళ్ళేసి మన డీటెయిల్స్, మన ఫోన్ నంబరు, పేరు, ఊరు, తర్వాత మన స్టేటు, మన ఊరు దగ్గరగా ఉండే పోలీస్ స్టేషన్ నెంబరు అవన్నీ ఇవంగానే సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అవ్వంగానే మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఆ ఆప్షన్స్‌ని మనం ఎంచుకొని మనకి ఏ విధమైన మన సిట్యుయేషన్ బట్టి ఆప్షన్స్ ఎంచుకుంటే ఇమ్మీడియేట్‌గా రక్షక భటులొచ్చి మన రక్షణ అనేది కోరుతారు. ఇలాంటి మహిళల యొక్క భద్రత కోసము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి చర్యలన్నీ చేపట్టింది. ఇవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకొని, మనము ఎంతో సాధించాల్సింది ఎంతో ఉంది. సాధించాల్సిన దాంట్లో ఇట్లాంటి అవరోధాలన్నీ అధిగమించి ముందుకెళ్ళాలని నా అభిప్రాయము. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనపడేవి చూడండి. రిక్వెస్ట్ టు ఇల్లీగల్ యాక్టివిటీస్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్, సేఫ్ ట్రావెలింగ్ వాట్సాప్ ద్వారా పంపించడం, తర్వాత ఇట్లాంటి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఇలాంటివన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లాంటివి ఆప్షన్స్ మన సిట్యుయేషన్ బట్టి మనం వాడుకోవచ్చు. ఇక్కడ ఎస్ఓఎస్ అని అంటారు. ఎప్పుడైనా మీరు ప్రమాదంలో ఎత్తుకున్నప్పుడు ఈ యాప్ సడెన్‌గా ఓపెన్ చేసి మీరు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చేయలేనప్పుడు ఎస్ఓఎస్‌కి ఒకసారి బటన్ నొక్కంగానే ఆ బటన్ ద్వారా మన వీడియో, ఆడియో, సరౌండింగ్ ఉండే ఎదురుగా మనల్ని ప్రతిఘటించే వ్యక్తి యొక్క ఫోటో అన్నీ కూడా
లొకేషన్‌తో సహా దగ్గరగా ఉండి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఒక సిగ్నల్ లాంటిది రావడం వల్ల ఇమ్మీడియేట్‌గా అక్కడికొచ్చి మనల్ని రక్షిస్తారు. తర్వాత ఇక్కడ హ్యాండ్ గెస్చర్ అనేది ఒకటుంటుంది. దాన్ని కానీ బటన్ నొక్కినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఫోన్ స్ట్రక్ అయినప్పుడు దాన్ని నొక్కినప్పుడు అది ఆన్ అవుతుంది. ఆన్ అయ్యి మొబైల్‌ని 3 సార్లు ఇలా ఇలా అన్నప్పుడు షేక్ చేసినప్పుడు మన ప్రమాదంలో ఉండే ప్లేస్ అనేది పోలీసులకి వెంటనే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.